మనకి ఉపయోగకరమైన కొన్ని అంశములు లూకా సువార్త 15వ అధ్యాయం తెరుద్దాం అందరం కూడా. లెట్స్ గో టు లూక్ చాప్టర్ 15. లూకా సువార్త 15వ అధ్యాయం, పేజ్ నంబర్ 68. లూక్ చాప్టర్ 15. మూడు నుంచి 7 వచనాల వరకు ఒక ఉపమానం ఉంది. అండ్ 11 నుంచి 32 వరకు ఇంకొక ఉపమానం ఉంది. మధ్యలో ఇంకొక ఉపమానం ఉంది, కానీ క్రీస్తు బాగా ఫోకస్ చేసింది, పద్దాకా మాట్లాడింది ఆ పైనున్న ఉపమానం అండ్ ఆ కింద ఉన్నటువంటి ఉపమానం. ఫస్ట్ ఉపమానం దేనికి సంబంధించిందంటే 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. అండ్ రెండవ ఉపమానంలో జరిగిన సంఘటన ఏంటంటే 2 కుమారుల్లో ఒక కుమారు తప్పిపోయాడు. రైట్. బ్యాక్ స్లైడర్స్ అంటారు కొంతమందిని. అంటే వీళ్ళని పాత నిబంధనలో ఏమని పిలిచేవాళ్ళంటే ఈకాబోదు అంటే అర్థం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయిన వారు, బ్యాక్ స్లైడర్స్. ప్రార్థనలో, విశ్వాసములో, భయములో, భక్తిలో, దేవునిలో వెనక్కి వెళ్ళిపోయే వారిని ఏమంటారంటే బ్యాక్ స్లైడర్స్ అంటారు. మనం ఎప్పుడు క్రీస్తులో నిలబడే వారంగా కూడా ఉండకూడదు, నడిచే వారంగానే ఉండాలా. హల్లెలూయా. వెనక్కి వెళ్ళే వారంగా ఉండకూడదు. ఒకవేళ ఆలోచించుకో, నువ్వు దేవునిలో కానీ దైవత్వంలో కానీ స్పిరిచువల్ డెవలప్మెంట్లో నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదంటే బ్యాక్కి వస్తున్నావా అన్న విషయం ఒకసారి థింక్ చేసుకో. నేను ప్రార్థనలో పెరిగానా, దీనత్వంలో పెరిగానా, తగ్గింపులో పెరిగానా? ఈ విషయాల్లో నేను పెరగలేదంటే దానికి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, బలమైన రీజన్ ఉంటుంది. అదేంటంటే నా ఫౌండేషన్ కరెక్ట్గా లేదు. హల్లెలూయా. ఎప్పుడు అనుకోవాలా? ఇట్లా వెనక్కి జారిపోయేవారు అనుకోవాలి ఏమనంటే మై ఫౌండేషన్ ఈస్ నాట్ ఇన్ కరెక్ట్ పొజిషన్. పక్కన చెప్పండి, నీ ఫౌండేషన్ చేంజ్ చేయాలి అని చెప్పండి. చేంజ్ యువర్ ఫౌండేషన్. అసలు నేను పడిపోను అనుకోవడమే పెద్ద తప్పు. నేను పాపంలో పడను అనుకోవడమే పెద్ద తప్పు. నేను నరకానికి వెళ్ళను, నేను పరలోకానికే వెళ్తా అని చెప్పి అదే స్ట్రాంగ్ రీజన్తో అట్లా బలంగా ఉండడం కూడా ఒక విధంగా బ్యాక్ స్లైడింగ్కి దారి తీస్తూ ఉంటుంది అన్నమాట. మన ఫౌండేషన్, మన పునాది ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనం పెర్ఫెక్ట్గా ఉంటాం. చూడండి, ఇక్కడ 100 గొర్రెల్లో ఎన్ని గొర్రె తప్పిపోయిందంట? ఒక గొర్రె తప్పిపోయింది. ఈ తప్పిపోయిన గొర్రె ఎలాంటి గొర్రె అంటే, బహుశా నేను తప్పిపోను అని అనుకుందేమో బహుశా. లేదంటే నాకు దారి కరెక్ట్గానే తెలుసు, నేను కరెక్ట్ వేలోనే ఉన్నా, వీళ్ళందరికీ తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను యజమాని మీద తిరుగుబాటు చేసే గొర్రెను కాదు, నేను యజమాని మాట వినే గొర్రెను. యజమాని నన్ను ఏ వేలో తీసుకెళ్తాడో నాకు తెలుసు కాబట్టి ఆ వేసి నాకు తెలుసు అని చెప్పి సహవాసం మీద ఆధారపడకుండా, సంఘం మీద ఆధారపడకుండా, యజమాని మీద ఆధారపడకుండా తన జ్ఞానం మీద ఆధారపడిన గొర్రె. నేను చేయగలను, నేను వెళ్ళగలను, నాకంతా తెలుసు అని అనుకునే గొర్రె. అందుకనే అది తప్పిపోయింది. అంతేగాని దాంట్లో ఏదో పాపపు ఆలోచనలు వచ్చో లేదంటే సో అండ్ సో అట్లా కాదు. నాకు తెలుసు, నేను పడంలే అనుకుంది, కానీ పడిపోయిందా? పడిపోలేదా? తప్పిపోయింది. తప్పిపోయింది. నువ్వు ఎంత తెలిసిన గొర్రెవైనా సరే తప్పిపోవుట ఖాయం. నీకెంత బైబుల్ తెలిసిన పర్సన్ అయినా నువ్వు, నాకంతా బైబుల్ తెలుసు, నేను చాలా స్పిరిచువల్ మ్యాన్ని, నేను ఒక ఆత్మీయమైన మనిషిని అని చెప్పి నువ్వు అనుకోవద్దు. బైబుల్ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు
చూడండి, ఇయే తప్పు అనుకుంటారు చాలామంది. వ్యభిచారం, విగ్రహారాధన, స్త్రీలని మోహపు చూపుతో చూడడం, ఇలాంటివి అనుకుంటారు. మీరు చదివారు ఎక్కడైనా లూసిఫర్ వ్యభిచారము చేసినట్టు, లూసిఫర్ విగ్రహారాధన చేసినట్లు, లూసిఫర్ చెడు చూపులు, మోహపు చూపులు స్త్రీలను చూసినట్టు? లేదు, అది సాతాను కూడా చేయలే. అంటే సాతానుకు కూడా బైబిల్ తెలుసు మనందరికంటే బాగా. అలాగని చెప్పి అది కూడా ఆత్మీయమైన మనిషి. సో ఎప్పుడు అట్లా కంపేర్ చేసుకోవాలా? నాకు బైబిల్ తెలుసు కాబట్టి, నేను విగ్రహారాధన చేయట్లేదు కాబట్టి, నేను వ్యభిచారము చేయట్లేదు కాబట్టి, నేను పార్క్స్లో కూర్చోవట్లేదు కాబట్టి, స్త్రీలతో పురుషులతో కూర్చోట్లేదు. సాతాను కూడా స్త్రీలతో పురుషులతో కూర్చున్నట్టు ఎక్కడా చూడలేదు మనం. వాడు చేయట్లా, చేయిస్తున్నాడు. మరి చేయట్లేదు కాబట్టి వాడు కూడా ఒక ఆత్మీయమైన మనిషి, ఎందుకంటే వాడికి కూడా బైబిల్ తెలుసు. ఇట్లా ఎవరైతే అనుకుంటారో నాకు తెలుసు బైబిల్ గురించి, ఈ వాక్యాలు నాకు తెలుసు, ఈ బైబిల్ నేను ఆల్రెడీ 2-3 సార్లు చదివేశాను, 4-5 సార్లు చదివేశాను అని అనుకునేవారే ఫస్ట్ వెనక్కి జారిపోతూ ఉంటారనమాట. నేను నిలబడగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు దేవుని దగ్గర ట్యూషన్ కూడా అవసరంలా, నాకు వాక్యం తెలుసు, తెలియని వాళ్ళకి ట్యూషన్లు కావాలి, నాకు అవసరం లేదు అని చెప్పి అనుకునేవారు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఒక మంచి పునాది అని నేను అన్నాను కదా, ఒక మంచి పునాది అంటే నీ పక్కన ఉన్నవారే నీ పునాది. నువ్వు చర్చిలో ఎవరు పక్కన కూర్చుంటున్నావో వాళ్ళే నీ పునాది. హల్లెలూయా. నువ్వు కాలేజీలో ఎవరు పక్కన కూర్చుంటున్నావో వాళ్ళే నీ పునాది. రైట్? నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో వాళ్ళే నీ పునాది. అంటే ఏంటంటే, నేను నీతిమంతుణ్ణి అనుకునే వాడి పక్కన నువ్వు కూర్చున్నావు అనుకో, తప్పనిసరిగా నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. వాడి నీతి నిన్ను ముందుకు తొయ్యదు, వెనక్కి తీసుకెళ్తాడు. కానీ నేను ఎప్పుడు పాపిని అని ఒప్పుకునే వారి పక్కన కూర్చున్నావు అనుకో, నీ ఆత్మీయత ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ మాటలు అర్థమైన వారు ఆమె చెప్పండి. రైట్? స్మాల్ ఎగ్జాంపుల్, లాజిక్ అన్నమాట. సాతాను యూజ్ చేసే లాజిక్ ఏంటి? సాతాను సంఘంలో ఎవరిని యూజ్ చేసుకుంటాడు తెలుసా? నీతిమంతులను యూజ్ చేసుకుంటాడు, తెలివైన వారిని యూజ్ చేసుకుంటాడు, తెలివైన వారి యొక్క రీజన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు సాతాను. ఇప్పుడు ఎవరంటారు నీతిమంతులని? బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, బాగా బైబిల్ స్టడీ చేసిన వాళ్ళు అంటారు నేను నీతిమంతుడిని. అటువంటి వారు నీతిమంతులు ఏం చేస్తూ ఉంటారు? నేను నీతిమంతుడిని అని చెప్పుకునేవాడు పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తే దానికి కోటింగ్ వేస్తూ ఉంటారనమాట. రీజన్స్ తెలుసా? ఆ నీతిమంతులు ఎప్పుడు రీజన్స్ చెప్తూ ఉంటారు. అట్లా ఎందుకు చెప్పాలి, ఎట్లా ఎందుకు చెప్పాలి, అలా ఎందుకు మాట్లాడాలి, ఎలా ఎందుకు మాట్లాడాలా. హల్లెలూయా. ఒక చోట ఉంటుంది, అడవిలో పువ్వులను రకరకాలుగా సృష్టించిన దేవుడు సొలొమోను సైతము వీటి యొక్క అలంకరింపబడలేదని సంథింగ్ ఒక వాక్యం ఉంటుంది. దాన్ని మీకు చూపిస్తా, సండే చూపిస్తా మీకు. దేవుడు బయట కలరింగ్ చూడడం, లోపల చూస్తాడు దేవుడు. హల్లెలూయా. బయటికి తెల్ల వస్త్రములు వేసుకున్న వారందరూ కూడా లోపల మురిగ్గా ఉంటే ఏం లాభం? ఆ డాడీ దగ్గర తెల్ల వస్త్రాలు వేసుకునే ఉన్నాడు ఎప్పుడు పెద్ద కుమారుడు, కానీ లోపల కుల్లి ఉంది, తమ్ముడిని చేర్చుకోలేని కుల్లి ఉంది. అంత నీతిమంతుడైనా కానీ తండ్రి అన్నాడు నువ్వు బయట ఉండు, కుమారుడు లోపల ఉంటాడు. మీరు కథ చివరిలో కూడా చూడండి, అన్నయ్య లోపలికి వెళ్తాడు, బయటే ఉంటాడు, కానీ తమ్ముడు మాత్రమే లోపలికి వెళ్తాడు. ఎందుకని? దేవుడు బయట రంగులను చూడ్డు, లోపల హార్ట్ని చూస్తాడు. మీ ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటే, అసలు మీరు వెనక్కి జారకుండా ఎప్పుడు ముందుకు వెళ్ళేవారుగా ఉండాలంటే, మీ పక్కన ఎప్పుడు ఎలాంటి వారు కూర్చుంటున్నారో చూసుకోవాలి. నీతిమంతుడిని అనుకొని విమర్శించేవారినా, నేను నీతిమంతుడిని అని చెప్పి డౌట్స్ వెతికేవారినా, నేను నీతిమంతుడిని అని చెప్పి పరిసయ నేత్రాలతో చూసే వారి పక్కన మనం కూర్చుంటే త్వరలోనే నువ్వు కూడా వెనక్కి జరిగిపోతావు. అతను చెప్తున్నాడు నేను నీతిమంతుడిని బ్రదర్. బ్రదర్ మీరు నీతిమంతులు అయితే మీ నీతి నాకు కావాలని చెప్పి సహవాసం చేస్తావు నువ్వు, కానీ నువ్వు ముందుకెళ్ళవు. అతడు తన రీజన్స్తో నిన్ను పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటాడు అనమాట. నీతిమంతుడు అనుకుని అతను పక్కన కూర్చుంటే ఏమైపోయింది? అవినీతి అయిపోయింది మొత్తం. కానీ ఎవరైతే నేను నీతిమంతుడిని కాదు, నేను పాపినే, దేవుని ముందు ఎప్పుడు నేను పాపినే,
పౌలు అంటాడు చూడండి, పాపులలో నేను ఎవరిని? ప్రధానుడను. అది వీళ్ళని అడిగితే చెప్తారు, పాపుల్లో నేను ప్రధానుడిని ఏంటి, నీతిమంతుల్లో నేను ప్రధానుడిని. మా చర్చిలో అందరి దగ్గర నాకు మంచి సర్టిఫికేట్ ఉంది. నేను బాగా పాటలు పాడతానని, ప్రార్థన చేస్తానని, ప్రతి వారం చర్చికి వెళ్తానని మా ఏరియాలో సర్టిఫికేట్ ఉంది, మా చర్చిలో సర్టిఫికేట్ ఉంది. అటువంటి వారితో మనం సహవాసం చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం. కానీ నేను మీకు చెప్తున్నాను, ఎవరైతే దీనురాలుగా, దీనుడిగా, జ్ఞానం లేని వారి దగ్గర కూర్చోండి, అది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు కూడా జ్ఞానుల్ని పిలుచుకోలేదంట, శిష్యులకి ఎవరిని పిలుచుకున్నాడంట? తెలివైన వారిని పిలుచుకోలే దేవుడు, పామరుల్ని, విద్య లేని వారిని. ఎందుకని? వాళ్ళ దగ్గర రీజన్స్ ఉండవు. రీజన్స్ ఎవరి దగ్గర ఉంటాయి? నీతిమంతుల దగ్గర, జ్ఞానుల దగ్గర. దేవుడు చెప్పాడు, మీరు ప్రార్థన చేయునప్పుడు, హల్లెలూయా. పాత నిబంధనలో మనం చిన్నపిల్లలకు చెప్తాం, నువ్వు కత్తి పట్టుకోమాక, నువ్వు ఈ టైంకి పడుకో, నువ్వు ఈ డ్రెస్ వేసుకో, నువ్వు ఇదే తిను, నువ్వు బయటికి వెళ్ళమాక, రోడ్డు మీదకి వెళ్ళమాక, నువ్వు 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 అని చెప్తాం. నువ్వు చేయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసేటప్పుడు దేవుడు నువ్వు చేయి అని చెప్పలా, మీరు చేయునప్పుడు. అంటే మనం చెయ్యాలా? చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పట్లా దేవుడు, ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. చిన్నపిల్లడికి ఏం చెప్తాం? నువ్వు ఆ డ్రెస్ వేసుకో, ఆ కలర్ వేసుకో, ఆ ప్యాంట్ వేసుకో, అలా వేసుకో అని చెప్తాం. అదే మనం పెద్దవాళ్ళతో అయితే చెప్తాం, నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పెర్ఫెక్ట్గా వేసుకో, ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. చిన్నపిల్లలకి ఏం చేస్తాం? దగ్గరుండి తొడిగిస్తాం. కానీ పెద్దవాళ్ళకి ఏం చెప్తాం? నువ్వు వేసుకో. అంటే కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? మీరు పెద్దవాళ్ళు ఆలోచించాలి, కానీ చిన్నపిల్లల్లో ఆలోచించడానికి వీలు లేదు. రైట్. దేవుడు ఉపవాసం ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడు? అదంతా మాకు అనవసరం, ఉండమన్నాడు అంతే. మాకెందుకు రీజన్స్? మీకు తెలుసా దేవునికి ఎలాంటి వారు ఇష్టమో తెలుసా? ఈ ఆన్సర్ ఇచ్చేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఐ డోంట్ నో, నాకు తెలియదు. అందరూ చెప్పు, నాకు తెలియదు అనండి. ఈ ఆన్సర్ ఇచ్చేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. సాతాను వచ్చి, దేవుడు నిన్ను ప్రార్థన ఎందుకు చేయమన్నాడంటే ఈ ఆన్సర్ చెప్పు, నాకు తెలియదు. సాతాను వచ్చి, నిన్ను ఉపవాసం దేవుడు ఎందుకు ఉండమన్నాడు? నాకు తెలియదు. సాతాను వచ్చి, నీ ఆశీర్వాదం ఎందుకు లేట్ అవుతుందంటే నాకు తెలియదు. నీ పిల్లలు ఇంకా ఎందుకు మారలేదంటే నాకు తెలియదు. నీ జీవితంలో వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లేదంటే నాకు తెలియదు. దేవునికి మాత్రమే తెలుసు అన్న గొర్రె. పక్క నువ్వు గొర్రె అని చెప్పండి. మేకవు కాదు, నువ్వేంటిది? కుక్కలమ్మ కూడా కాదు. చూడండి, గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఎప్పుడైనా లైన్లో వెళ్ళడం చూసారా మీరు? ఎవరు ఇష్టం వచ్చిన దారిలో వెళ్తాయి. గొర్రెతో దేవుడు మనల్ని ఎందుకు పోల్చాడంటే, గొర్రె మోగది ముందు, గొర్రె చెవిటిది కూడా. యజమాని ఏం చెప్తే అది చూడాలా, యజమాని ఏం చెప్తే అది చెయ్యాలా. దాన్ని నరికేసిన అరవదు అది. అంటే మనం కూడా మాట్లాడని మోగవారంగా ఉండాలి ఆ సంఘంలో. హల్లెలూయా. మౌనముగా దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకించాలా, మౌనముగా మనం నోరు మూసుకోవాలా. ఎప్పుడు మూసుకుంటాం? నీతిమంతుల పక్కన కూర్చుంటే మనం మూసుకోం. అవును బ్రదర్, నేను కూడా ఆలోచించలా, కరెక్టే అంటావు నువ్వు కూడా. అతను ఏమన్నా రీజన్ చెప్తే, అతడు ఏమన్నా తప్పు చెప్తే, అసలు నువ్వు అర్థం చేసుకోవాలి, నీ మైండ్ సరైంది కాదు. ముందు నీ పక్కన కూర్చున్నాడు సరైనోడు కాదు, సరే అనేది కాదు. వీళ్ళెవరు? తెలివిగా రీజన్స్ వెతికేవాళ్ళు, తెలివైన వారు, నీతిమంతులు. సో ఎప్పుడు కూడా మనం దీనుల పక్కన కూర్చోవడం మనకు చాలా ఆశీర్వాదకరం, మనకు చాలా దీవెనకరం. మనం ఎలాంటి వారి పక్కన కూర్చోవాలి తెలుసా? పాస్టర్ గారు పాపం చేశారంటే కడిగేసే వారి పక్కన కూర్చోవడం కాదు. పాస్టర్ గారు తప్పు చేశారంటే మనం ప్రార్థన చేద్దాం, మన పాస్టర్ గారి కోసం నిలబడాలి, తర్వాత ఆయన మళ్ళీ అని చెప్పి ఆలోచించే మైండ్ సెట్ వారి పక్కన కూర్చుంటే నువ్వు ఇంకా పెరుగుతూ ఉంటావు అనమాట ఆత్మీయతలో. నువ్వు బ్యాక్ స్లైడర్గా ఉండవు నువ్వు ఇంకెప్పుడు కూడా. రైట్? అట్లా సెలెక్ట్ చేసుకోవాలా నువ్వు ఎప్పుడు కూడా. సపోజ్ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎటువంటి వారి పక్కన మనం కూర్చుంటున్నాం. అల్రోడ్ పక్కన కూర్చుంటే అల్రే, అహంకారి పక్కన కూర్చుంటే అహంకారమే. అందుకే దేవుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు బయటైనా చర్చిలో కూడా ఉంటారా? మీ తెలుసా? ఎక్కువ చర్చిలోనే ఉంటారు. అపహాసకులు ఎవరు?
పాస్టర్ని అపహాసం చేసేవాళ్ళు, సంఘస్థుల్ని అపహాసం చేసేవారు, వాలంటీర్స్ని అపహాసం చేసేవారు, సంఘ పనుల్ని అపహాసం చేసేవారు. వీళ్ళ పక్కన కూడా మనం కూర్చోకూడదంట. అపహాసకులు పక్కన కూర్చోకూడదని ప్రార్థించే వారి పక్కన మనం కూర్చోవాలా. నేను ఒకవేళ మీ ప్లేస్లో ఉంటే నేను ఇలాగే ఆలోచించేవాడిని. తెలివైన వారిని పక్కన నేను కూర్చునేవాడిని కాదు. ఎవరైతే తెలివి తక్కువ వారో, దీనులో, నేను నీతిమంతుడిని అని చెప్పుకోకుండా నేను క్షమించబడిన పాపిని అని చెప్పి ఒప్పుకుంటారో ప్రతిసారి వారి పక్కన నేను కూర్చుంటా. చూడండి, అదే అధ్యాయంలో కిందన ఆ తప్పిపోయిన గొర్రె తర్వాత దొరికిన తర్వాత దేవుడు ఏమంటాడు చూడండి, పశ్చాత్తాపడని 99 మంది కంటే అది చదువు. ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు? 99 మంది నీతిమంతులు అంట. వాళ్ళెవరు? సంఘము. 99 మంది నీతిమంతుల పక్కన నువ్వు కూర్చోకూడదంట. అటువంటి వారు దేవుడికి అవసరంలే. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ 99 గొర్రెలు వెంబడించట్లేదు ఆ దేవుడిని. ఆ గొర్రెలు కాపరెట్టి వెళ్తే అటు వెళ్తున్నాయి. కానీ ఏంటి? వాటి మనస్సు వేరు. మీరెవరంటే, మేము పరిశుద్ధమైన గొర్రెలం అంటాయి. మేము పాపము చెయ్యని, పాపం ఎరుగని గొర్రెలం, తాగుడు ఎరుగని గొర్రెలం, సిగరెట్లు ఎరుగని గొర్రెలం, సినిమాలు ఎరుగని గొర్రెలం, అందరిలా మేము కాదు, మేము డిఫరెంట్ అని చెప్పుకునే 99 గొర్రెలు కాపర్నే వెంబడిస్తున్నాయంట. దాంట్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. 100 ఒకటే. 99 మందిని పక్కన పెట్టేశాడంట, ఒకదాని కోసం వెళ్ళాడంట. ఎందుకని? ఆ ఒక్కటి ఒప్పుకుంటుంది, నేను పాపిని, నేను తప్పిపోయా. హల్లెలూయా. నేను తప్పిపోయా, నేను కరెక్ట్ పొజిషన్లో లేను, కరెక్ట్ వేలో నేను లేను, కరెక్ట్ అయిన స్థితిలో నేను లేను అని చెప్పి ఒప్పుకుంటుందంట. దేవుడికి ఎవరు కావాలంటే ఒప్పుకునే ప్రజలు కావాలా, పశ్చాత్తాపడే. హల్లెలూయా. అందరూ పశ్చాత్తాపం అనండి, పశ్చాత్తాపం. సపోజ్ ఈ వాక్యం విన్న తర్వాత కూడా 99 గొర్రెల జాబితాల్లో కొంతమంది ఉంటారు, ఈ ఒక్క గొర్రె జాబితాలో కొంతమంది ఉంటారు. దేవునికి ఎవరు కావాలంటే ఈ ఒక్క జాబితాలో వచ్చే గొర్రె. ఎస్, ఈ వాక్యం నా కొరకే, ఆమేన్, ఈ మాట నా కొరకే. నేను కూడా చాలామందిని ఊహించుకొని నేను బాగా సేవ చేస్తున్నాను అని చెప్పి నన్ను నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు చూపించిన వాక్యం ఇది. అవునా? చూడైతే ఆ వాక్యమే పర్టికులర్గా చదువు అంటున్నాడు. ఏంటిది? 99 గొర్రెల కంటే ఒప్పుకునే ఒక్క గొర్రె. అప్పుడు నేను ఒప్పుకున్నా, ఎస్ దేవా, నేను కూడా పాపినే. హల్లెలూయా. నా స్థితిని నేను మర్చిపోను. నువ్వు నన్ను ఏ విధంగా కడిగావో, ఏ విధంగా నన్ను శుద్ధీకరించావో నన్ను నేను మర్చిపోను. ఎందుకంటే నన్ను పొగిడే తెలివైన వారి పక్కన నేను ఉంటున్నా, అట్లా కాదు. నన్ను పొగిడే తెలివైన వారి పక్కన కాదు, నా కొరకు ప్రార్థించే, నాలో దీనత్వాన్ని ఏర్పరిచే సహోదరుల మధ్య నేను ఉండాలా. అప్పుడు నేను ఇంకా ఆత్మీయతలో పెరుగుతూ ఉంటాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ స్పిరిచువల్ లెవెల్స్ బాగా ఉన్నాయి, నీది బాగా లేకపోయినా బాగా ఉన్నాయి అని చెప్పి పొగిడేవారి మాటలు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో అప్పుడు బ్యాక్ స్లైడర్గా ఉంటావు. కానీ ఎప్పుడు కూడా నీకు ఒక మంచి సహోదరుడు, సహోదరి ఉండాలి. ఇది మార్చుకో, ఇది మార్చుకో, ఇది మార్చుకో, ఇది మార్చుకో అని చెప్పే సహోదరుడు ఉంటే ఎస్, నువ్వు ఇంకా ఇంకా అభివృద్ధి అవుతూ ఉంటావు అన్నమాట. అర్థమైన వారా? మేము చెప్తారా? ఎస్. ఆ విధమైన గొర్రెలముగా, గొర్రె అంటే ఏంటి? గుడ్డిగా దేవుని వెంబడించేది, గుడ్డిగా కాపరి ఇక్కడి నుంచి నేను ఇక్కడ దూకేస్తే కుక్కలు ఇట్లా చూస్తూ ఉంటాయి. అదే గొర్రె అయితే ఏం చేస్తుందో తెలుసా? దూకేస్తుంది. అందుకే నేను మీకు చెప్పా, దేవుడు ఏమైనా చెప్పాడంటే దానికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు, చేస్తున్నా. హల్లెలూయా. తెలివైన వారు, తెలివి తక్కువ వారు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఎస్, దిస్ ఇస్ ఫోర్.
యాక్చువల్గా నేను మన సరౌండింగ్స్లో జరిగే సిచ్యువేషన్స్ చెప్తున్నాను, డీపర్ లెవెల్స్లోకి వెళ్తా వర్డ్లో. సరౌండింగ్స్లో జరిగే సిచ్యువేషన్స్ చెప్తున్నాను నేను, నా గురించి నేను చెప్తున్నాను. అట్లా ఎంకరేజ్ చేసే పాస్టర్స్ ఉంటారు, డిస్కరేజ్ చేసే పాస్టర్స్ కూడా ఉంటారు. ప్రదీప్ నీకు ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పడాలి, దేంట్లో అయినా మనకు తృప్తి ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో, ఆత్మీయత విషయంలో మనకు తృప్తి ఉండకూడదు. నీ విశ్వాసంలో కూడా నువ్వు తృప్తి ఉంచుకో, నాకు సరిపోదు అని చెప్పు. నీ ప్రార్థనలో కూడా నువ్వు తృప్తి పడు, మాకు దేవుడు చెప్పు నాకు సరిపోదు. దేని విషయంలో అయినా తృప్తిపడు. ఓకే, దేవుడు ఏసీ ఇవ్వకుండా కోల్డ్ ఇచ్చాడా, తృప్తిపడు. 6x6 బెడ్ ఇవ్వకుండా 6x4 ఇచ్చాడా, తృప్తిపడు. బ్రాండెడ్ ఇవ్వకుండా ఫస్ట్ గ్రేడ్ ఇచ్చాడా, తృప్తిపడు. కరిజ్మా బైక్ ఇవ్వకుండా స్ప్లెండర్ బైక్ ఇచ్చాడా, తృప్తిపడు. వీటి విషయాల్లో తృప్తిపడు, కానీ ఆత్మీయత విషయాల్లో, సేవా విషయంలో అసలు మనం తృప్తిపడకూడదు. నాది ఒక తృప్తి లేని జీవితం. దేని విషయంలో? సేవ విషయంలో మాత్రమే నాది ఒక తృప్తి లేని జీవితం. సపోజ్ ఒక 3 రోజులు నేను ఖాళీగా ఉండి ఏదైనా వర్క్ చేయకుండా, చర్చ్ వర్క్ చేయకుండా ఏమైనా ఉంటే నా మైండ్లో ఉండదు. ఇంకా దేవుడు తీసుకురావాలని నా స్ట్రెస్ నుంచి బయట తీసుకొస్తాడు. అది కాదు, దేవుని పని చేయలేదంతే ఈ 3 రోజులు. అంటే ఈ 3 రోజులు దేవుని పని చేయనందుకు తృప్తి ఉండడానికి వీలు, తృప్తి ఉండకూడదు. దేవుని విషయంలో మనకు తృప్తి ఉండకూడదు. మనం ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే మనం ఎలా రావాలంటే గొర్రె, పక్కన చెప్పండి, గొర్రెగా రావాలి అని చెప్పండి. తర్వాత 2వ ఉపమానంలో చిన్న కుమారుడు ఇంటికి వచ్చాడంటే అధికారానికి ఒప్పుకొని వచ్చాడు. ఎస్ డాడీ, ఇంక నుంచి నీ మాట వింటాను, తిరుగుబాటు నేను చేయను, నువ్వేది చెప్తే అది చేస్తా, నువ్వు నాగలి పట్టుకోమంటే నాగలి పట్టుకుంటా, పలుగు పట్టుకోమంటే పలుగు పట్టుకుంటా, నువ్వు టాపీ పట్టుకోమంటే దాన్ని పట్టుకుంటా, ఏదైతే అది, ఇంకా రీజన్స్ వెతకను. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చే ముందు ఒక గొర్రెగా, ఎస్ డాడీ నీ అధికారానికి నేను ఒప్పుకొని వస్తున్నాను ఇక్కడికి, హల్లెలూయా, నీ మాటను నమ్మి వస్తున్నాను ఇక్కడికి, నా అధికారం ఇంకా పనిచేయడానికి వీలు, నా తెలివి పనిచేయడానికి వీలు, నువ్వు ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో వస్తా. ఈ దారి మంచిదని చెప్పి నీకు నేను సజెషన్ ఇవ్వను, ఈ వే మంచిదని చెప్పి నేను నీకు సజెషన్ ఇవ్వను, ఈ దారిలో వెళ్ళకూడదన్న మాట కూడా నేను అన్ను. నువ్వు నడిపిస్తున్నావా, నేను వస్తాను, నువ్వు తీసుకెళ్తున్నావా, నేను వస్తాను. ఎందుకని సాధారణ అడిగితే నాకు తెలియదు. దట్స్ మై ఆన్సర్. గుడ్ ఫౌండేషన్, మంచి పునాది వేసుకోండి, పక్కన వారితో మంచి పునాది. నేను చూస్తాను చాలామందిని, కొంతమంది పక్కన కూర్చున్న వారు ఎప్పుడు చెడిపోతూ ఉంటారనమాట, కొంతమంది పక్కన కూర్చున్న వారు ఎప్పుడు బాగుపడతా ఉంటారు. ఎప్పుడు నీ పక్కన కూర్చున్న వారిని బాగుపరిచే విధంగా ఉంచాలా నువ్వు, హల్లెలూయా. అంతేగాని 99 గొర్రెల్లాగా మేము నీతిమంతులం, మాలో పాపం లేదు, మేము పశ్చాత్తాపడడానికి వీలు లేదు అని అనుకోమాకండి. అలా అనుకున్న వాళ్ళే పెద్ద పాపులుగా దేవుడు తేల్చాడా లేదా? ఈ 99 మంది అవసరంలా, పశ్చాత్తాపడుతున్నాడా ఆ ఒక్కడు చాలు నాకు. నువ్వు కూడా అంతే. 99 మంది మేము మా పాస్టర్ గారి దగ్గర మాకు మంచి సర్టిఫికేట్ ఉందన్న వారు పక్కన కూర్చోమాక, అసలు మాకు ఏ సర్టిఫికేట్ లేదు, దేవుడు నాకు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వాలా, నాకు సర్టిఫికేట్ పరలోకంలో ఇస్తాడు అన్న పక్కన కూర్చో. నువ్వు ఒక మంచి స్పిరిచువల్గా నువ్వు డెవలప్ అవుతావు అనమాట. స్పిరిచువాలిటీ డెవలప్మెంట్ నీకు చాలా ఉంటుంది, హల్లెలూయా. అండ్ దేవుడు కూడా, మీరు చూడండి, సంఘంలో ఎక్కువ గొడవలు ఎవరి ద్వారా అవుతూ ఉంటాయి? ఏ సంఘంలో అయినా తెలివి తక్కువ వారి దగ్గర, దీనుల దగ్గర, ఎవరైతే తెలివిగలవారో వాళ్ళ దగ్గరే, ఎవరైతే గుడ్లతో చూస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరే, రైట్. అందుకే చూడండి, సాతాను ఏనుగుని చూశాడంట, ఇది పనికిరాంది, బలంగా ఉంది కానీ దీనికి తెలివి లేదు. కుక్కను చూశాడంట, దీనికి కూడా అంత వివేకం కలిగింది ఇది కాదు. చివరికి దీన్ని చూశాడు, పామని, ఇది చాలా తెలివైంది, ఏనుగంత బలమైంది కాకపోయినా ఇది చాలా తెలివైనది, యుక్తి గలది, రైట్, యుక్తి గలది. అలాగే పట్టుకుంటాడు అనమాట. అటువంటి వారి పేర్లే ఏంటంటే సంఘంలో నీతిమంతులు. మనం నీతిమంతులమే, సాతాను దగ్గర మనం నీతిమంతులమే, కానీ దేవుని దగ్గర కాదు. దేవుని పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత సరి అయినది. 65 సంవత్సరాలు దేవుని పక్కన నడిచిన యోహాను మహిమలో పడిపోయాడంట, చచ్చిన వాడు వలె. ఎందుకని? మహిమలో మనం వెళ్తే ఆయన పరిశుద్ధత, మన పరిశుద్ధత ముందు ఎందుకు, మన పరిశుద్ధత ఎందుకు పనికిరానిది, మన నీతి ఎందుకు పనికిరానిది, మన భక్తి ఎందుకు పనికిరానిది. ఓకే, మత్తయి సువార్త 6:29 చూడండి ఒకసారి. 29వ వచనంలో ఏముందంటే, ఆయనను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము నీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డి
గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములను ధరింపజేయును కదా. ఆమేన్. దేవుడు పువ్వులను వైట్ బ్లాక్ కలర్ చేశాడు ఏంటి? రకరకాల కలర్స్ని సృష్టించిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. పక్కన చెప్పండి, నీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పండి. ఇంక నుంచి బ్లాక్ అండ్ వైట్ జీవితం వద్దు నీకు యేసు నామమున. హల్లెలూయా. పోల్చాడా లేదా పువ్వులతో? పువ్వుల్లో బ్లూ కలర్ పువ్వు కూడా ఉందమ్మా, బ్లాక్ కలర్ రోజ్ కూడా ఉందమ్మా, ఎల్లో కలర్ రోజ్ ఉందమ్మా, ఉన్నాయి. వైట్ బ్లాక్ పువ్వులేనా? నా కళ్ళకి అట్లా కనిపించట్లే. బహుశా కొంతమందికి అట్లా కనిపిస్తున్నాయేమో, అందుకనే వాళ్ళు అట్లా ఉంటున్నారేమో. రకరకాల కలర్స్తో సృష్టించిన పువ్వులు. ఓకే, కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవడంలో తప్పలేదు, కానీ ఉండాల్సింది హార్ట్ పవిత్రంగా. బయట ఎన్ని వస్త్రాలు నువ్వు వేసుకున్నావని అది కాదు. హల్లెలూయా. ఎస్, పాత నిబంధనలో దేవుడు బయట ఉండేవాడు. అందుకని ఏం చెప్పాడంటే, నీ చెప్పులను విడువు అని చెప్పాడు మోషేతో. నువ్వు నుంచున్న స్థలం పరిశుద్ధమైనది. హల్లెలూయా. కాబట్టి నీ చెప్పులను విడువు. కానీ కొత్త నిబంధనలో దేవుడు లోపలికి వచ్చాడు. అంటే మనం ఇంకెప్పుడు చెప్పులు వేసుకోకూడదా? వేసుకోవచ్చు. ఇప్పుడైతే దేవుడు చెప్పడు నీ చెప్పులను విడువు అని దేవుడు చెప్పడు. ఎందుకంటే నేను నుంచున్న ప్లేస్ పరిశుద్ధమైనది కాదు, నేను నుంచున్న ప్లేస్లో దేవుడు ఉంటానట్లా, నేను నీలో ఉంటా. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ శరీరము దేవుని నివాసమై ఉన్నదని మీరు ఎరుగరా? నేను గొప్పగా చెప్తాను, ఈ చర్చ్ కంటే దేవుడు ఎక్కువ కోరుకునేది ప్రదీప్ శరీరము. నేను మీకు చెప్తున్నాను, ఈ చర్చ్ కంటే, ఈ కన్స్ట్రక్షన్ కంటే దేవుడు ఈ చర్చ్ని ఒక పక్కన, నిన్ను ఒక్కన పక్కన పేర్కొంటే దేవుడు కోరుకుంటాడు, నేను ఎక్కడ ఉండను ఆమెలో ఉంటాను. అది నీ శరీరమునకు దేవుడిచ్చేటువంటి విలువ. దట్స్ ది ఇంపార్టెన్స్. సో మనం చెప్పులు వేసుకోమా? ఇంకెప్పుడు షూస్ వేసుకోమా? అర్థమైందా ఇప్పుడు వాక్యం? బయట ఉంటే దేవుడు నువ్వు నుంచున్న పరిశుద్ధమైన స్థలం, కానీ నీలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన. అట్లయితే నువ్వు ఎప్పుడు చెప్పులు వేసుకో, చెప్పులు లేకుండా తిరగాల. ఇంకా నీ మీద ఇంకా మురికి బట్టలు కూడా ఉండకూడదు ఇంకా, అంతే కదా. పరిశుద్ధమైన స్థలం నీట్గా ఉంచండి అంటాడు దేవుడు. నువ్వు ఇంకెప్పుడు నీ దగ్గర వాసన కూడా రాగదు, ఇప్పుడు చెమట వాసన కూడా రాగదే ఇంకా. ఎందుకు? మురికి స్థలాల్లో దేవుడు ఉండడు. మరి మన శరీరం ఏంటి? బయటికి వెళ్తే మురికే. ఇంకా మనం ఎప్పుడు ఏసీలో ఏసీ 3-4 ఏసీలు చుట్టూ పెట్టుకొని నుంచోవాలి అట్లాగా. ఎందుకని? నేను మురికి వాడినే కాదు, నేను పరిశుద్ధమైన. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. ఎస్, మనం ఎప్పుడు కూడా చిన్న పిల్లల్లాగా 11:25 మత్తయి 11:25, మాథ్యూ 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావు, నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. పసిబాలురు జ్ఞానుల దగ్గర కాదంట, పిల్లల లాంటి మైండ్ సెట్ వారి దగ్గర కూర్చోవాలంట మనం ఎప్పుడు కూడా. అటువంటి వారి సంఘంలో రేరుగా ఉంటారు. చూస్ చేసుకోండి కరెక్ట్గా. జ్ఞాని అయితే అంటాడు, నేనేం తప్పు చేయలేదురా అని. అదే పిల్లోడికి చెప్తాడు, అమ్మ నేను తప్పు చేశానమ్మా. మీరు సపోజ్ మీ పిల్లోడి దగ్గర రాయి వేయండి, వాడు దొంగతనం చేశాడు, రాయి వేయండి, అమ్మని బయటకు వచ్చేస్తాడు వాడు. అమ్మ చూసి ఆడికి తెలియదు, ఎందుకంటే లేదులే మా మమ్మీ కనిపెట్టలేదు అనుకోడు, మా మమ్మీ చూసిందా అనుకుంటాడు. సంఘంలో ఇటువంటి తెలివైన వారు పక్కన కూర్చోకూడదు. మనం బయట చూపించుకోవాలి మన తెలివితేటలన్నీ కూడా. చర్చ్ బయట తెలివైన వారితో ఉండాలి, తెలివిగా ఉండాలి. కానీ చర్చిలోకి వచ్చే ముందు మాత్రం నువ్వు గొర్రెలా మారిపోవాలా. నాకేమీ తెలియదు, హల్లెలూయా, నాకు తెలివి లేదు, పసి బాలురు అంట. నువ్వు చెప్పావు గుమ్మడికి ఎవరు చేశారంటే నేనే అంటాడు. అంటే అంత గ్రుడ్డిగా నమ్మే ఒప్పుకునేటువంటి పసి పిల్లల వంటి మనస్తత్వం వాళ్ళ దగ్గర ఎప్పుడైతే మనం కూర్చుంటామో, మన స్పిరిచువల్గా డెవలప్మెంట్ మంది ఎప్పుడు లెవెల్స్ పైకి ఉంటాయి కానీ కిందకు ఉండవు. బ్యాక్ స్లైడర్గా ఉండవు నువ్వు ఇంకెప్పుడు కూడా. గాడ్ ఈజ్ గుడ్. సైజ్ ఎంత అన్నది నువ్వు మ్యాటర్ కాదు. అసలు బ్లాక్ స్లైడర్గా ఎవరు ఉంటారంటే సైజ్, అందరూ సైజ్ అనండి. సైజ్ గుమ్మడికి అంత సైజులో నువ్వు ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. సపోజ్ నీతిమంతులను ఎవరు అనుకుంటారు? సైజ్, నేను నీతిమంతుడిని, నా ప్రార్థన సైజ్,
నా దశంభాగం సైజ్, నా కానుక సైజ్, నా మంచితనం సైజ్, నా టాలెంట్ సైజ్ అని చెప్పి తమ సైజుని చూసుకునే వారిని దేవుడు పట్టించుకోడు. సైజులో నువ్వు ఎప్పుడు నలక్క కంట్లో ఏం పడతాయి, మనకు కనిపిస్తాయి, అలా ఏం మారిపోవాలి. కింద చూస్తే కింద చీమలు నా కాలు దగ్గర ఈజీగా తిరుగుతున్నాయి, ఇట్లా వెళ్తున్నాయి వస్తున్నాయి ఫ్రీగా. ఎందుకని అంతే ఫ్రీగా ఉన్నాయి? సైజులో చాలా చిన్నగా అయిపోయినాయి అవి. మనం బిగ్గా ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో మనం జాల మధ్య పట్టం. మనం ఎప్పుడైతే మనం చిన్నగా చేసుకుంటామో ఆ చిన్న ఇరుకులో కూడా మనకు చాలా విశాలంగా ఉంటుంది. సైజ్ మ్యాటర్స్ అన్నమాట. ఎవరు నీతిమంతులు అనుకునేవారు సైజులో పెద్దగా ఉంటారు, కాదు నేను పాపులం అనుకునేవారు సైజులో చిన్నగా ఉంటారు. విమర్శించేవారు సైజులో పెద్దగా ఉంటారు, షేములా కప్పేవాళ్ళు సైజులో చిన్నగా ఉంటారు. దేవుడు మీ సైజులను తగ్గించును గాక. హల్లెలూయా. అటువంటి ప్రేమగల సంఘములతో సేవకుల్ని పోషిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు కూడా అంటాడు, మాకు ఏదీ తక్కువ కాలేదని. బహుశా పౌలు యొక్క బరువు కూడా అనుకుంటా. మాకేదీ తక్కువ కాల, నాకేదీ తక్కువ కాకుండా మీరు చూసుకున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూపించిన ప్రేమ నేను మర్చిపోలేను. రైస్, నేను మళ్ళీ వాక్యంలోకి వెళ్తున్నాను. సైజ్ మ్యాటర్స్ అన్నమాట. అదే నువ్వు పెద్దగా ఉన్నావు అనుకో, ఆ జనరల్ కంపార్ట్మెంట్లో నువ్వు సరిపోలేదు అనుకుంటావు. ఆ చీమంత దృష్టిలో నువ్వు మైండ్కి వెళ్ళిపోవు అనుకో, దేవా నీకు స్తోత్రం ఈ స్థలం ఇచ్చినందుకు అంటావు. అర్థమైన వారు ఆమె చెప్తారా? దేవా నీకు స్తోత్రం నాకు ఏసీని ఇవ్వకపోయినా ఈ చిన్న కూలర్ని ఇచ్చినందుకు. దేవా నీకు స్తోత్రం నాకు బెంచ్ కార్ ఇవ్వకపోయినా జస్ట్ ఇటువంటి చిన్న కార్, ఈ మారుతి కార్ ఇచ్చినందుకు, ఈ చిన్న కార్ ఇచ్చినందుకు, సపోజ్ పోనీ సైకిలే ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మనం ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే రోడ్డు మీద ప్రయాణించే జీవితం. మనకన్నా ముందున్నవారు ఉంటారు. నువ్వే ఫస్ట్ ఉండాలనుకుంటే నీకన్నా ముందు రోడ్డు చాలా పెద్దది. అలాగని చెప్పి నువ్వే బ్యాక్ కాదు, నీ వెనకలు ఉన్నవారు కూడా చాలామంది ఉంటారు. లైఫ్ కూడా అంతే. హల్లెలూయా. ఒకడు అనుకుంటున్నాడంట మేడ మీద ఒకడు అనుకుంటున్నాడంట పార్క్లో కూర్చొని షూస్ వేసుకెళ్ళిన వాడిని చూసి, దేవుడు నాకు షూస్ని ఇవ్వాల, చెప్పుల్నే ఇచ్చాడు అని. ఇంకోటి అనుకుంటున్నాడంట చెప్పులు వేసుకున్న వాడిని చూసి, దేవుడు నాకు చెప్పుల్ని ఇవ్వాల, జస్ట్ చెప్పులను కూడా ఇవ్వాల, ఇట్లాగే ఇచ్చాడు, కాళ్ళనిచ్చాడు. ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నాడంట. ఈలోపే వీళ్ళ ముందు నుంచి ఒక కాళ్ళు లేని వాడు దేక్కుంటా తీసుకొస్తున్నాడు అంట. అప్పుడు వీడికి అర్థమైంది, దేవా నీకు స్తోత్రం అంటున్నాడంట. ఎందుకని? షూస్ నాకు లేనందుకు, కాళ్ళు ఉన్నందుకు. చెప్దామా, దేవా నీ కృప నాకు చాలు. హల్లెలూయా. దేవుడు అంటే ప్రతి స్థలంలో మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు. తెలివైన వారు ఎప్పుడు కూడా తొందరగా పడిపోతారు, కానీ దేవుని విషయంలో తెలివి తక్కువ వారు ఎప్పుడు కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. కొంతమంది తమ భక్తితో దేవుని దగ్గర ఆశీర్వాదాలు కొందామనుకుంటారు. నేను 3 రోజులు ఉపవాసం ఉన్నాను కాబట్టి నాకు పరిశుద్ధాత్మ తప్పనిసరిగా రావాలి. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా పరిశుద్ధాత్మ నా మీదకి రావాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి తప్పనిసరిగా ఆ చర్చిలో ఆ పోస్ట్ నాకు రావాలి. ఈ కుమారుడు కూడా అలాగే అనుకుంటారు లేదా, నాకు రావాలి. మనం ఎప్పుడు చెప్పాలి, దేవా ఆ ఆస్తికి నేను అర్హుడిని కాదు. హల్లెలూయా. ఆ నీతికి నేను అర్హుడిని కాదు, ఆ కృపకి నేను అర్హుడిని కాదు. రైట్? అర్థమైందా మీకు వాక్యం? అసలు మెయిన్ పాపం ఎక్కడంటే ఇదే 15-12. ఇది ఎప్పుడు మీ మైండ్లో పెట్టుకోండి. ఇటువంటి ప్రార్థన నా నోటి నుంచి రాకూడదు. దేవాన్ని నేను అర్హుణ్ణి అనకూడదు. దేవా నేను అర్హుణ్ణి కాదు, ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఫర్ దిస్ పొజిషన్. హల్లెలూయా. ఎస్, దేవుడు అటువంటి మైండ్ సెట్ని మనకు దయచేయను కాక. కానీ కొంతమంది ఉంటారు అంట. చూద్దాం మత్తయి 7, Matthew 7 ఫ్రమ్ వర్డ్స్ 21 వచనం నుంచి చూద్దాం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండని వారితో. అంటే వీళ్ళెవరో 99 గొర్రెలు. ఈ వాక్యం ఎవరికి సంబంధించి అంటే 99 గొర్రెలకు సంబంధించింది. 99 గొర్రెలు ఏమనుకుంటే మేము నీతిమంతులు,
ఇటువంటి వారే పరలోకంలో దేవుడు అంటున్నాడు రిజెక్టెడ్. దీన్ని మైండ్లో పెట్టుకుందాం ఎప్పుడు కూడా. సంఘములతో ఆత్మ చెప్తున్నమాట చెవి గలవాడు. లెట్స్ ప్రే ఇన్ జీసస్ నేమ్.